ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుదేవుల పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు. నా పేరు మహాలక్ష్మి. నేను విశాఖపట్నం నుంచి నా గురువు గారి దర్శనార్థం హైదరాబాద్లో ఆయన కలిసే అవకాశం నాకు దొరికింది. అయితే శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపర గురించి, అసలు ఆధ్యాత్మిక ప్రయాణంలో శక్తిపాత యొక్క పాత్ర గురించి ఈరోజు మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా చాలా అదృష్టం. సో తెలుగు సాధకులకి ఎప్పటి నుంచో అసలు ఈ శక్తిపాతం అంటే ఏంటమ్మా, శక్తిపాతం ఎందుకు, ఆధ్యాత్మిక ప్రయాణానికి, కర్మ సిద్ధాంతానికి, కర్మలు తొలగడానికి ఈ శక్తిపాత దీక్ష అసలు ఎందుకు, ఇలాంటి కొన్ని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి గురుగారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర అంటేనే కర్మ నుంచి ముక్తి పొందడం. గురుగారు, ముందు అసలు ఆధ్యాత్మిక యాత్ర యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవాలి సాధకులు. ఆధ్యాత్మిక యాత్ర అంటేనే మనం తెచ్చుకున్న కర్మ నుంచి ముక్తి పొందటం అన్నమాట. ప్రతి మనిషి ఈ భూమి మీద జన్మెత్తాడు అంటే కర్మని మనం అనుభవించడానికి మాత్రమే, ఇంకా వేరే ఉద్దేశం అంటూ ఏమి లేదన్నమాట. అయితే మనిషి ఏమవుతుందంటే మాయలో పడిపోయి ఇక ఏదేదో అనుకుంటాడు. నేను ఎందుకు చేశాను, మనం అంటే తన కుటుంబం, తన కెరియర్, తన జీవితం, వ్యక్తిగత జీవితం, దీంట్లో కొట్టుకుపోతుంటాడు అనమాట. అసలు ఉద్దేశం మర్చి పక్కన పెట్టేస్తాడు. భూమి మీద పుట్టిందే కర్మను అనుభవించాలి అంటే పూర్వ జన్మలో అతను చనిపోయే నాటికి కరెక్ట్ గా ఏదో టైంలో చనిపోయి ఉంటాడు కదా, పూర్వ జన్మలో ఏదో ఒక వయసులో చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయే నాటికి ఏ కర్మ అయితే అతను మూట కట్టుకొని ఉన్నాడు, ఆ కర్మను అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తున్నాడు. మళ్ళీ జన్మెత్తి ఆ కర్మను అనుభవిస్తున్నప్పుడు అనుభవిస్తున్న సమయంలో అది మళ్ళీ కర్మ మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది. అంటే మళ్ళీ కొత్త కర్మ చేస్తూ ఉంటారు. దాని కొత్త కర్మ అని అనొచ్చు మనం కావాలనుకుంటే, అది కొత్త కర్మ అనుకోవచ్చు. మనం అనుభవిస్తున్న అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవమే మళ్ళీ కర్మగా మారుతుంది. ఓకే, దాన్ని కొత్త కర్మ అనండి, కొత్త కర్మ అనొచ్చు కావాలంటే. కర్మను అనుభవిస్తున్నప్పుడు ఏ మన యొక్క అనుభూతి ఏదైతే ఉందో అది కొత్త కర్మగా మారుతుంది అన్నమాట. అది జరుగుతుంది ఇక్కడ. ఇది కర్మ సిద్ధాంతం. మనిషి యొక్క విధిరాత ఆ కర్మానుసారం నిర్దేశించబడి, ప్రతి మనిషి కూడా తను ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడు అనేది కూడా తన కర్మానుసారం. అంటే జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి గత జన్మలో ఉన్న కర్మలే కారణం. కర్మ తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఆ కర్మే కానీ లేకపోతే మనిషి అసలు భూమి మీద పుట్టడం అనేది జరగదు. ఓకే, ఒక మనిషి జన్మ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా అతను గత జన్మ చేసిన కర్మ మాత్రమే కారణం అంటారు. అంతే. ఆ కర్మ అనేది ఇంధనం లాగా పనిచేస్తుంది ఆత్మ. ఆ ఇంధనం ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటాడు. ఓకే, అంటే అది ఎంతకాలం అలా నడుస్తుంది అంటారు? అది ఎంతకాలం అలా జన్మలు ఎత్తుతూనే ఉంటాము? ఆత్మ అనేది అనాది అన్నారు. అవునండి. ఓకే, మనం దాని గురించి అసలు డిస్కషన్ చేయటం అనేది అనవసరం. ఎందుకంటే ఎన్ని యుగాలు గడిచిపోయాయో, ఎన్ని మహాయుగాలు గడిచిపోయాయో, అంతకు మించి గడిచిపోయిందో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. మన కర్మ నుంచి ఎలా ముక్తి పొందాలి అంతవరకు మనం దృష్టి పెడితే సరిపోతుంది. మరి మనిషి యొక్క విధిరాతకి కర్మే కారణం అయినప్పుడు, ఇప్పుడు ఆ కర్మనే ఇప్పుడు అనుభవించి సమాప్తం కానీ చేయగలిగితే, లేదా ఏదో ఒక యోగ మార్గం ద్వారా దాన్ని సమాప్తం చేయగలిగితే ఈ కర్మ చక్రం నుంచి బయటపడిపోవడం జరుగుతుంది అక్కడ. సంతోషం. అది చాలా వినడానికి చాలా సింపుల్ గానే ఉంటుంది. ముందు విషయం అన్నా తెలియసుకున్నాను. ఇప్పుడు కర్మ సిద్ధాంతం నుంచి బయటపడాలి అంటే దానికి అంటే ఆర్డినరీగా ఏమవుతుంది, మామూలుగా సాధారణంగా ప్రతి మనిషి ఉదయం నుంచి నిద్ర లేస్తున్నాడు, రాత్రి పడుకునే వరకు తన
విధిరాతను అనుభవిస్తూ పోతున్నాడు, తన కర్మలను అనుభవిస్తూ పోతున్నాడు, జీవితం ముందుకు గడిచిపోతూ ఉంది. మరి కర్మ ప్రక్షాళనం అయ్యే ప్రక్రియ ఎలా మొదలవ్వాలి, అది మెయిన్ ఇప్పుడు సమస్య. కర్మలు రోజు 100 కర్మలు అనుభవిస్తూ పోతున్నాడు, ఆ 100 కర్మలు మళ్ళీ తిరిగి కొత్త కర్మలు అవి చేరుతున్నాయి. ఏదో ఒకటి అక్కడ జరిగితే కదా కర్మ ప్రక్షాళనం అనేది. ఎక్కడ దగ్గర ఫుల్ స్టాప్ అయితే పెట్టాలంటారు. ఫుల్ స్టాప్ అనే కాదు, ఇక్కడ ఆ ప్రాసెస్ ని దానిలో డిస్టర్బెన్స్ తీసుకురావాలి. ఉదాహరణకు పెద్ద తొట్టి ఉంది అనుకోండి, కొన్ని 1,00,000 లీటర్ల నీళ్ళతో పెద్ద వాటర్ ట్యాంక్ అనుకోండి. ఆ వాటర్ ట్యాంక్ పైనుంచి నీళ్లు వస్తున్నాయి, ఇన్లెట్. ప్రతిరోజు 1000 లీటర్ల నీళ్లు వస్తున్నాయి, కింద నుంచి 1000 లీటర్ల నీళ్లు వెళ్ళిపోతున్నాయి. 1000 లీటర్ల నీళ్లు వెళ్ళిపోతున్నాయి, 1000 లీటర్ల నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ల ట్యాంక్ అలాగే ఉండిపోతుంది కదా, అది ఎప్పటికీ ఖాళీ కాదు. మరి దాన్ని ఖాళీ చేయాలంటే దానికి ఏదో స్పెషల్ గా కొంచెం ప్రత్యేకంగా ఏదైనా చేయాలి. ఇప్పుడు ఆ రంధ్రాన్ని ప్రాసెస్ లో మార్పు తేవాలి. ఆ రంధ్రాన్ని పెంచడం జరిగింది అనుకోండి, బయటకు వెళ్లే నీళ్లు ఇప్పుడు 1000కి బదులు 1000, 1100, 1200, 1300 అలా పెరుగుతూ పోతుంటుంది. లోపలికి వచ్చే నీళ్ళేమో 1000 ఉంటాయి, ఎందుకంటే ఆ రంధ్రం సైజు ఒకటి, ఆ రంధ్రాన్ని ఏం చేయలేదు. ఈ బయటకు వెళ్లే నీళ్లు మాత్రం పెరిగిపోతూ ఉంటుంది, భారీ మొత్తంలో వెళ్ళిపోతుంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, ఏదో ఒక నాటికి తొట్టి ఖాళీ అవుతుంది. లేదా రెండవ పద్ధతి ఏమిటి, బయటకు వెళ్లే నీళ్ళని పెంచేయండి, రంధ్రాన్ని పెంచండి, ఆ లోపలికి వచ్చే నీళ్ళని కూడా కొద్దిగా బ్లాక్ చేయండి. అలా చేసినా కూడా ఖాళీ అవుతుంది, తొట్టి ఏదో నీళ్ళ ట్యాంక్ ఏదో ఒక నాటి ఖాళీ అవుతుంది. దాన్ని స్టేటస్ కు చేంజ్ చేయటం అంటారు. మామూలుగా 1000 లీటర్ల నీళ్లు బయటకు వెళ్తున్నాయి, 1000 లీటర్ల నీళ్లు లోపలికి వస్తున్నాయి. సాధారణంగా ఎవరికైనా జీవితంలో జరిగేది అది. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏదో ఒక మార్పు అనేది తీసుకురావాలి. ఆ ఏవైతే ఆ మార్పు తీసుకొస్తామో దాన్నే శక్తి జాగృతం అంటాం, కుండలిని శక్తి జాగరణ అంటాం. అయితే శక్తి అనేది జ్ఞానవతి, పరాశక్తి కదా, స్వయంగా అమ్మవారు సరస్వతి దేవి జ్ఞానవతి. అందువల్ల శక్తి జాగృతం అంటూ ఏమి ఉండదు. శక్తి ఏమంటే మనం ఈ పదాన్ని వాడుతున్నాం అంతవరకే, అంటే దీంట్లో తేడా చెప్పడానికి. ఇంతవరకు బాహ్యంగా వెళుతున్నటువంటి శక్తి మన యొక్క ఇంద్రియాల మాధ్యమంగా పనిచేస్తూ బాహ్యంగా వెళుతుంది, బయట జగత్తుని అనుభవింపజేస్తుంది. ఎప్పుడైతే మనం కుండలిని శక్తి జాగృతం అవుతుందో అదే శక్తి వెనక్కి తగ్గటం మొదలవుతుంది. అంటే బాహ్య జగత్తు నుంచి వెనక్కి తగ్గటం మొదలవుతుంది. దాన్ని శక్తి అంతర్ముఖం అవటం అంటారు. అంటే శక్తి వెనక్కి తిరగటం అంటూ ఏమి ఉండదు, శక్తి ప్రవాహం వెనక్కి తగ్గటం మొదలవుతుంది. ఎప్పుడైతే శక్తి వెనక్కి తగ్గటం మొదలవుతుందో ఆ బాహ్యంగా ఉన్న ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అది సహజంగానే సహజంగానే అవుతుంది. శక్తి వెనక్కి తగ్గిపోతుంది. అర్థమైంది గురుగారు. అతనికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక వ్యక్తికి. దాన్ని మనం వైరాగ్యం అని చెప్తుంటాం. అంతేగాని వైరాగ్యం అంటే దానికి వేరే ప్రత్యేక అర్థం కాదు. బాహ్య ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గిపోవటం అనమాట. ఇప్పుడు వెనక కర్మ ప్రక్షాళన జరిగే కొంది ఇక్కడ ఆసక్తి తగ్గిపోతుంది, ఎందుకంటే శక్తి జాగృతమైంది. శక్తి జాగృతం అవటం అంటే కర్మ ప్రక్షాళన మొదలైంది, కర్మలు కాలటం మొదలైనవి. అంటే ఎక్కువ సంఖ్యలో, ఇంతకు ముందు 1000 కర్మలు కాలుతున్నాయి, 1000 కర్మలు మళ్ళీ లోపలికి వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఎక్కువ చేసాం, 1100, 1200, 1300 అట్లా కాలిపోతుంది. అలాగే లోపలికి వచ్చే కర్మలు తగ్గిపోతున్నాయి. అంటే ఓవరాల్ మన నీళ్ళ ట్యాంక్ లో ఉన్నటువంటి కర్మల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం శక్తి జాగృతం అంటాం. అంటే ఉన్న కర్మలు ఎప్పుడైతే తగ్గటం మొదలవుతుందో దాని యొక్క స్టాక్ బ్యాలెన్స్, అప్పుడు దాన్ని మనం కర్మ ప్రక్షాళన అంటున్నాం. మరి కర్మ ప్రక్షాళన అయ్యే కొంది బాహ్య జగత్తు కూడా మరి మారిపోతుందిగా. మరి అప్పటి వరకు కర్మానుసారం అతను ఎన్నెన్నో సమస్యలని అనుభవిస్తూ వస్తున్నాడు బాహ్య జగత్తులో. మరి అవన్నీ కూడా వాటి పరిస్థితుల్లో మార్పు వస్తుందిగా. ఏ యోగ మార్గం అయినా, ఏ తంత్ర మార్గం అయినా, ఏ ఆధ్యాత్మిక యాత్ర అయినా అసలు ప్రాథమికంగా జరిగే ప్రక్రియ ఇది. అంటే ఏ మార్గంలోనైనా సరే జరిగేది శక్తి జాగృతి అంటున్నారా? శక్తి జాగృతం కాకపోతే కర్మ ప్రక్షాళన మరి కర్మ ప్రక్షాళన మొదలైతే గానీ
అతని ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు. అర్థమైంది గురు. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఫ్రీ అవటం. ఎందుకంటే అంతరంలో ఉన్న ఆత్మ శక్తి అన్ని సర్వశక్తివంతమైనది ఆత్మ అనేది. ఆత్మకి కొత్తగా ఎక్కడి నుంచో వేదో శక్తి రావాల్సిన అవసరం లేదు బయట నుంచి. మన కర్మల నుంచి బయటపడిపోతే ఆత్మ ఫ్రీ అయిపోతే తను చేసుకున్న కర్మల నుంచి తన ఏమిటో అనేది అవగతం అవుతుంది. ఎందుకంటే కర్మ ప్రక్షాళన వేయకుంది కూడా మనసు అనేది ప్రశాంతం అయిపోతుంది. ఆ మనసు ప్రశాంతం అయ్యేసరికి ఆత్మకి తనేమిటి అనేది గోచరం అవుతుంది. తనంటే సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపం ప్రతిబింబించడం మొదలవుతుంది. ఆత్మకి అనుభవంలోకి వస్తుంది. అవేర్నెస్ పెరుగుతుంది అన్నమాట. అది దానికి పెరగాలంటే మైండ్ కామ్ అయిపోవాలి, ప్రశాంతం. మైండ్ కామ్ అవ్వాలంటే కర్మ ప్రక్షాళన జరగాలి. అంటే అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కర్మ ప్రక్షాళన మొదలవ్వాలి. అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏ యోగ మార్గం అయినా, ఏ తంత్ర మార్గం అయినా, ఏ భజనలైనా, ఏ కీర్తనలైనా, ఇక ఏ వేదాంతం అయినా, ఏమైనా కానీ కర్మ ప్రక్షాళనం అనేది మొదలు పెట్టేదానికి ఇవన్నీ ఉన్నాయి. అన్ని మార్గాలకి ఏదో ఒకటి చేసి దానికి తాళం తిప్పాలి. తిప్పి ఆ శక్తి జాగృతంగా అయితే ఆ కర్మ ప్రక్షాళనం అనేది మొదలవుతుంది. ఆ కర్మ ఎంతగా ప్రక్షాళనం అయితే అంతగా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాడు. అంటే గ్రాడ్యువల్ గా జరిగే విషయం ఇది. ఉన్న వాస్తవం అంతా కర్మలో ఉంది. ట్రిక్ అంతా కర్మలో ఉంది. అర్థమైంది గురుగారు. ఆ కర్మ ప్రక్షాళనం కాకుండా ఏ యాత్ర జరగదు. ఎందుకంటే ప్రతి మనిషిలో విరాజమానం అయి ఉన్నది ఆత్మ. ఆత్మ అనేది అనంతం. ఆత్మ ఒకటే. పరమాత్మకు ఉన్న శక్తి ఎంత ఉందో ఆత్మకి అదే శక్తి ఉంటుంది. అంటే సముద్రం అయినా నీటి బిందువు అయినా మనం చెప్పుకుంటాం కదా ఒకటేనని. ఆత్మ అయినా పరమాత్మ అయినా ఒకటే. మరి ఆత్మకి బయట నుంచి ఇంకేం అవసరం వస్తుంది? ఇంకా ఏ జ్ఞానం అవసరం లేదు. ఏ శక్తి బయట నుంచి రావాలి, గుర్తించగలగడం అంటారా? తానుకై తాను తెలుసుకోగలిగాలి తాను ఏమిటి అనేది. అది ఎందుకు తెలుసుకోలేకపోతుంది? ఇప్పుడు తను చేసుకున్న కర్మల్లో ఇరుక్కొని ఉంది. తన చుట్టూ కర్మలు చేస్తూ ఇరుక్కొని ఉండటం చేత ఆ అల్లకల్లోలం అయి ఉంది మనసు అల్లకల్లోలం అయి కెరటాల్లాగా విత్తనం భావోద్వేగాలన్నీ లేస్తూ ఉన్నాయి నిరంతరం. అందువల్ల ఆత్మకి అర్థం కావటం లేదు తను ఏమిటి అనేది. పైగా అహంకారం అనేది మళ్ళీ రంగు అంటుకొని ఉంటుంది. మా 8 రకాలుగా ఉంటుంది కదా, దాంట్లో అహంకారం కూడా ఒకటి ఉంటుంది కదా. ఆ అహంకారంతో నేను ఫలానా, ఇవి నా సమస్యలు, నేను ఇక్కడ పుట్టాను అని తనకై ఐడెంటిఫై చేసుకుంటుంది ఆత్మ. ఎంతసేపు తనకై తను ఆ విధంగా ఐడెంటిఫై చేసుకుంటుంది తను ఎవరో అనే విషయాన్ని. నా పేరు ఇది, నేను ఫలానా ఊర్లో పుట్టాను. అంతేగాని నేను అనంతమైన ఆత్మని అనేది గోచరం కావట్లేదు. అది ఎందుకు కావట్లేదు అంటే ఆ మనసు అల్లకొల్లం అయి కానివ్వటం లేదు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మన అద్దంలో మన ముఖం మనం చూసుకోవాలి అంటే అద్దం క్లీన్ గా ఉంటేనే కదా, శుభ్రంగా ఉంటేనే కదా మనం చూసుకోవాలి. మన ప్రతిబంధం ఏదైతే అంటే మన అంతరంలో ఉన్న ఆత్మస్వరూపమైన మనను మనం చూసుకోవడంలో ఉన్న ఆటంకం ఏదైతే ఉందంటే ఈ కర్మల వల్ల అంటారు. ఆ కర్మల వల్ల మనం చూసుకోలేకపోతున్నాం. అక్కడ అర్థమైంది, జరుగుతుంది అది వాస్తవంగా. ఎప్పుడైతే కర్మ ప్రక్షాళన అవటం మొదలవుతుందో మనసు నెమ్మదిస్తుంది, ప్రశాంతం అవటం మొదలవుతుంది. ఆ ప్రశాంతమైన మనస్సు అనేది ఒక అద్దం లాగా పనిచేస్తుంది లోపల ఉన్న ఆత్మకి. ఆత్మ లోపల ఉంది కదా, మనస్సు అనేది బయట ఉంది, అంటే పైన ఉంది, ఆత్మ లోపల ఉంది. ఈ మనసు అల్లకొల్లోలంగా ఉండేసరికి అంటే కర్మల కారణంగా తను చూసుకోలేకపోతుంది. తను ఏమిటనేది అర్థం కావట్లేదు. మరి ఆత్మకి మళ్ళీ రూపం అంటూ లేదు కదా. మరి ఏం ప్రతిబింబిస్తుంది ఆత్మకి? తన యొక్క సచ్చిదానంద స్వరూపం. సత్, చిత్, ఆనందం. ఆత్మకి తెలిసింది ఈ మూడే. భగవంతుడికి తెలిసింది తాను సచ్చిదానంద స్వరూపుడు అని మాత్రమే తెలుసు భగవంతుడికి. నేనే సత్యాన్ని, ఓకే, నేనే అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్, చైతన్యాన్ని, చిత్తాన్ని, కాన్షియస్నెస్, ఆనందం. నేనే ఆనందాన్ని. ఆనందం అనేది ఇప్పుడు ఆనంద పరిస్థితిలో ఉంటాడు అనమాట ఆత్మ. తనకైతే ఒక బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు అన్నమాట భగవంతుడు. భగవంతుడికి తెలిసింది ఈ మూడే. భగవంతుడికి తెలిసింది ఈ మూడే. అది ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు.
పరమాత్మకి ఏం తెలుసు? ఉన్నదంతా నేనే, ఆనందమైన స్థితిలో ఉన్నాను, నేను ఉన్నానని ఆ ఎరుక నాకు ఉంది. అంతకు మించి భగవంతుడికి ఇంకేం తెలుస్తుంది? ఉన్నదంతా మాయ అవుతుంది కదా. అది మనం అనుకుంటున్నాం భగవంతుడు కాకుండా ఇంకేదో ఉంది ఈ ప్రపంచంలో అంతా. కానీ భగవంతుడికి తన తప్ప ఇంకేమి అర్థం కాదు భగవంతుడికి. ఆ జ్ఞాపకం భగవంతుడికి రావటం మొదలవుతుంది. ఆ మనసు ప్రశాంతంగా అయిపోతున్నప్పుడు కొంచెం కొంచెం ఆ ప్రతిబింబించడం మొదలవుతుంది అన్నమాట. గ్రాడ్యువల్ గా దాన్ని అవేర్నెస్ పెరగటం అంటారు. అంటే ఓపెన్ అప్ అయిపోవటం అన్నమాట. దాన్ని అది ఓపెన్ అప్ అవ్వడం అంటే ఆధ్యాత్మిక యాత్ర. అంటే కర్మలు తొలుగుతూ ఉంటే మనసు మాలిన్యాన్ని పోతూ ఉంటే నెమ్మదిగా తనలో ఉన్న ఆ స్వస్వరూపాన్ని చూడగలగడం అనేది మొదలవుతుంది. అది మొదలవుతుంది. అయితే చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఇక్కడ, అంటే ఇదంతా కేవలం మానసికమైన ఆధ్యాత్మిక యాత్ర అంటే మానసికమైన, అక్కడే అందరూ పప్పులో కాలేదు. ఇప్పుడే నేను మీకు అదే అడగబోతున్నా, చెప్పండి. ఇప్పుడు ఆత్మకి ఇది జాగ్రత్తమైనది. ఆత్మకి మనం ఏమనుకున్నాం, మనం తన యొక్క సచ్చిదానంద స్వరూపం అనేది అవగతం అవుతుంది అన్నాం. సచ్చిదానంద స్వరూపం అంటే ఉన్నదంతా నేనే, నేను తప్ప ఇంకేమీ లేదు. అదే ఆ విషయం అవగతం అవుతుంది దాని అంటే దాని అర్థం ఏమిటి? మిగతాది ఏమైతే ఉందో, అంటే మానసికమైనటువంటి విషయాలు అయినా కావచ్చు, ఈ భౌతిక విషయాలు కావచ్చు, అవన్నీ మాయనేగా అక్కడ అర్థమవుతుంది. అవన్నీ మరి ఆత్మ యొక్క నియంత్రణలోకి వచ్చేస్తాయి కనుక, ఎప్పుడైతే నియంత్రణలోకి వచ్చేస్తే ఇంకా దాని యొక్క మాయ ఉనికి పోతుంది అంటారా? మాయ నుంచి బయటపడడం అంటారా? అంతే. ఇప్పుడు అంటే ఆత్మకి ఎప్పుడు అవగాతం అవుతుంది తానే సచ్చిదానంద స్వరూపుణ్ణి అనే విషయం, అది ప్రతిబింబించడం మొదలైనప్పుడు. అది ప్రతిబింబిస్తుందంటే అప్పుడు దాకా ఏమైతే అనుభవం చెందుతున్నాడో, అంటే మానసికమైనటువంటి అనుభూతి కావచ్చు, ఈ బాహ్య ప్రపంచంలో మనం జీవితంలో జరిగేటువంటి అనుభూతి కావచ్చు, ఈ బాహ్య ప్రపంచం యొక్క పంచభూతాల యొక్క ప్రకృతి ఉంది కదా, అవి కూడా మన ప్రభావం చూపిస్తున్నాయి కదా, వాటి ప్రభావం అయితే ఏమైనా కావచ్చు, ఇదంతా అనుభవం చెందుతుంది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మకి ఉన్నదంతా నేనే అయిపోయి ఇవన్నీ నా శక్తి అని ఎప్పుడైతే అవగతం అవుతుందో, వాటి మీద నియంత్రణ కూడా వస్తుంది కదా. దాన్నే సిద్ధులు అంటాం మనం. మహిమలు, సిద్ధులు అని రకరకాల సూపర్ న్యాచురల్ పవర్స్ అని ఇలా అంటుంటాం అన్నమాట. మరి ఆత్మకు అది అవగతం అయింది అనుకోండి, నేనే రాజుని అనే విషయం, ఇక మిగతా వాటితో పని ఏముంటుంది? ఇక ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను స్వయంగా రాజు. ఆ రాజు బయటకు వెళ్ళినప్పుడు ఆయన పర్స్ తీసుకెళ్ళడు కదా, రాజ్యం అంతా ఆయనదే కదా. ఆయన పేమెంట్ ఇవ్వక్కర్లేదు, పోయి ఏదైనా షాపింగ్ చేసినా ఏమన్నా అతనికి ఏం కావాల్సిన అంత లభ్యం అవుతుంది రాజుకి. మరి కానీ ఆ రాజుకి తెలియలేదు అనుకోండి తాను రాజు అనే విషయం. ఉదాహరణకి అనుకోండి, టెంపరీగా ఏదో మానసికమైన రోగం వచ్చేసింది, తను రాజు అనే విషయం మర్చిపోయాడు టెంపరీగా. అప్పుడు వస్తాయి మిగతా అన్ని విషయాలు. అరే నేను బతికేయాలి కదా, బయటకు వెళ్తే ఎలా, నాకు ఏదైనా కొనుక్కోవాలంటే నాకు డబ్బు కావాలి, మరి ఏదైనా కావాలంటే మరి ఎవరొక సహాయం కావాలి, ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే తానే రాజు అనే విషయం అవగతం అయిందో, ఇక ఇది పోతుంది కదా అక్కడ, ఆ లిమిటేషన్, ఆ నియమం అన్ని పోతాయి కదా ఇక. అది అక్కడ. సో ఉన్నదంతా ఏమిటంటే ఈ కర్మ అనేది కీలకం. కర్మ ప్రక్షాళనం అనేది ఆధ్యాత్మిక యాత్రకి ఉన్నటువంటి, అసలు ఆధ్యాత్మిక యాత్ర అంటేనే కర్మ నుంచి ప్రక్షాళనం అవడం. ఎంతగా కర్మ ప్రక్షాళనం అయిపోతే అంతగా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతుంది. ఎంతగా కర్మలో కూరుకుపోతే అంతగా ఆధ్యాత్మికంగా కిందకి వెళ్ళిపోయిన ఒకటే మార్గం అన్నమాట. మరి ఈ కర్మ నుంచి బయటపడాలంటే శక్తి జాగృతం కావాలి. శక్తి జాగృతం కావాలి అంటే ఏదో ఒక గురువు మాధ్యమంగా అది మాత్రమే జరుగుతుంది. తనకై తన శక్తి జాగృతం అది కాదనమాట, అది పద్ధతి కాదు. అంటే మన సమాజంలో భగవంతుడు ఆ విధంగా తయారు చేశాడు. ఒక గురువు మాధ్యమంగా మాత్రమే, ఒక గురు పరంపర మాధ్యమంగా మాత్రమే ఆ శక్తి జాగ్రత్త అనేది జరగాల్సి ఉంటుంది. లేకపోతే నియంత్రణలో ఉండదు అనమాట, ప్రమాదానికి దారి తీస్తుంది. ఇప్పుడు మన సమాజంలో మనకు మనుషులు ప్రతి ఒక్కరు వ్యాధిని సృష్టించింది భగవంతుడు. మనిషికి వ్యాధిని సృష్టించింది భగవంతుడు.
ఆ వ్యాధికి మందుని సృష్టించింది భగవంతుడు. ఆ మందుని ఇవ్వమని చెప్పి ఒక డాక్టర్ని తయారు చేసింది కూడా భగవంతుడు. అంతేగాని ప్రతి ఒక్కరూ నాకు నేనే మందు తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి మనం సొంతంగా తీసుకుంటే మొదలు పెడితే అది ప్రాణాంతకం అవుతుంది కదా. ఆ వైద్య శాస్త్రాన్ని చదివి ఉండాలి. ఆ డాక్టర్ అనే సమాజంలో డాక్టర్ అనే వ్యక్తి మాధ్యమంగా మాత్రమే ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేకపోతే ప్రమాదం అవుతుంది అక్కడ. ఓకే, అదే విధంగా ఒక గురువు అనే వ్యక్తి మాధ్యమంగా దీక్ష పొంది శక్తి జాగృతం అయినప్పుడు ఉన్న కర్మల ప్రక్షాళనం అయ్యే కొన్ని ఆధ్యాత్మికంగా మనం చేస్తాం. అయితే ఆ శక్తి జాగృతం చేయటం కోసం రకరకాల గురువులు రకరకాల పద్ధతులు పాటిస్తారు. అందుకే మనకి ఎన్నో యోగ మార్గాలు, ఎన్నో తంత్ర మార్గాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు శక్తిపాతం అంటే ఏమిటంటే మన శక్తిపాతంలో ఇది స్వతంత్ర యోగ మార్గం కాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు పూర్వజన్మలో ఎవరికో శక్తి జాగృతం అయిపోయి ఉంటుందండి. అప్పటికే వయసు అయిపోయి ఉంటుంది, ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, చనిపోయి ఉంటారు. శక్తి అయితే జాగృతం అయింది, కానీ కర్మ ప్రక్షాళనం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. మరి పూర్వజన్మలో ఎక్కడైతే వదిలేశారో ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టాలి కదా ఈ జన్మలో. వాళ్ళకి మళ్ళీ అదంతా మళ్ళీ మొదలు పెట్టాల్సిన పని లేదు, యోగాభ్యాసం మళ్ళీ అంతా చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి శక్తిపాత గురువు కావాలి. శక్తిపాత గురువు దొరికితే శక్తిని సంకల్పం ద్వారా శక్తిని స్థిరీకరణ అంటే శక్తి జాగృతం ఆల్రెడీ అయి ఉంది పూర్వ జన్మలో నుంచి, కానీ మసలుతున్న నీళ్ళు లాగా ఉంటుంది. మనం గ్యాస్ స్టవ్ ఏ విధంగా అయితే సిమ్ మోడ్ లో పెడతామో అలా శక్తిని కొంచెం స్థిరీకరణ చేస్తారు శక్తిపాతం ద్వారా. అలాంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కర్మ ప్రక్షాళనం అనేది మొదలైపోతుంది, చక్కగా వాళ్ళ ఆధ్యాత్మిక యాత్ర ముందుకు జరుగుతుంది. అలా కాకుండా ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉంటారు అనుకోండి, ఏదో అష్టాంగ యోగం ఏదో అభ్యాసం చేస్తుంటారు పూర్వజన్మలో. శక్తి జాగృతం అవ్వబోతుంది, ఇంకా కాలేదు. శక్తి జాగృతం అయ్యేసరికి వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది పూర్వజన్మలో. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాంటి వాళ్ళకు కూడా శక్తిపాత గురువు అయితే సరిపోతుంది. వాళ్ళకి మళ్ళీ అదంతా మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం అంతా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో శక్తిపాత గురువు దొరుకుతారు వాళ్ళకి కర్మానుసారం. శక్తిపాతం జరగగానే కర్మ ప్రక్షాళన అనేది మొదలవుతుంది. ఎక్కడ ఆగింది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఏ జన్మలో ఎక్కడైతే వదిలేశారో వచ్చే జన్మలో మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతుంది ఆధ్యాత్మిక యాత్ర అనేది. అంతేగాని మొత్తం అన్ని మొదలు పెట్టాల్సిన పని లేదు. సో ఏ యోగ మార్గం అయినా ఏ తంత్ర మార్గం అయినా శక్తి జాగృతం అనేది తప్పనిసరి. కుండలిని శక్తి జాగృతం అనేది తప్పనిసరి. అయితే వేరే యోగ మార్గాల్లో రకరకాల పేర్లతో కూడా పిలుస్తుంటారు. కాన్సెప్ట్ అయితే శక్తి జాగృతం అయితే జరగాలి. ఆ శక్తి జాగృతం జరగటం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, ఏదేదో పద్ధతులు వాడుతుంటారు. దాయితే ఎప్పుడైతే శక్తి జాగృతం అయిపోయిందో, శక్తి జాగృతం జరిగిపోయిందో, ఇక అన్ని పద్ధతులు ఒకటే కింద పరిగణించబడతాయి. ఇక శక్తి జాగృతం ఒకసారి అయిపోయిన తర్వాత ఆ కర్మ ప్రక్షాళనం అంతా శక్తి చేసేస్తుంది. అలాంటి సమయంలో సాధకుడు ఎలా ఉండాలంటారు? సాధకుడు ఏమి లేదు, మనం ఏమి చేయకుండా చూస్తూ ఉండాల్సిందే. సాధకుడు పోయినంత వరకు శక్తిని కర్మ ప్రక్షాళనం జరగనిస్తూ చూస్తూ ఉండాలి. దాంట్లో మనం కల్పించుకున్నాడంటే దాన్ని ఇంకా స్లో చేసినట్టు. సాధకుడి పని సాక్షిభూత స్థితిలో ఉండిపోవటం. సాక్షిభూత అంటే మన ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎలా ఉండాలో చేసుకుంటూ వెళ్తారు, కర్మలు చేసుకుంటూ వెళ్ళటమే, కర్మను అనుభవిస్తూ వెళ్ళటమే. కానీ అదంతా శక్తి చూసుకుంటుంది. ఆ సాధకుడికి గురువు వెడల సమర్పణ భావన ఉన్నప్పుడు, శక్తి సంపూర్ణంగా పనిచేస్తూ ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా అంటే ఎలాంటి సంఘటనలు జరిపించాలి ప్రతిరోజు జీవితంలో అనేది కూడా శక్తి చూసుకుంటుంది. అంటే ఆ కర్మలు కరగడంలో జీవితంలో ఎలాంటి విషయాలు ఎలాగా ఉన్నది శక్తి తనంతట తానుగానే చేసుకుంటూ పోతుంది అంటున్నారు. ఎస్, ఎందుకంటే శక్తి జ్ఞానవతి కదా. అయితే ఎవరికి వర్తిస్తుంది? దాని పద్ధతి ప్రకారం దాన్ని ఫాలో అవుతున్నవాడు. ఇప్పుడు ఒక గురువు ద్వారా శక్తి దీక్ష పొందారు, శక్తి జాగృతం అయింది. శక్తి జాగృతం అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు శక్తి స్వయంగా భగవంతుడే కదా, భగవంతుడి శక్తే కదా. ఆ ఒక గురువు మాధ్యమంగా
ఆ శక్తి జాగృతం అనేది జరగదు అక్కడ. ఇప్పుడు ఆ సమర్పణ భావన అనేది ఏదైతే ఉందో ఆ సమర్పణ భావనతో ఉన్నంత కాలం శక్తి వేగంగా ఆ కర్మల్ని ప్రక్షాళనం చేసుకుంటూ పోతుంది. ప్రతిరోజు జీవితంలో ఇక ఏమి జరగాలి, సంఘటనలన్నీ ఎలా క్షయమైపోవాలి అనేది కూడా శక్తి నియంత్రణలో లెవెల్లో జరుగుతుంది అన్నమాట. అంటే కేవలం సాధకుడు తన గురువు పట్ల శరణాగతి భావంతో ఉంటూ జీవితంలో జరుగుతున్న అన్నిటి పట్ల గమనిస్తూ సాక్షి భావంతో ఉండడం సరిపోతుంది అంటారు. అంతే, ఎవరైనా చేయగలిగింది అంతే కదా. అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఎవరైనా జబ్బును పడతారు, హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు, డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిస్తారు. వాళ్ళు చేయాల్సిందంతా మెడిసిన్స్ మింగుతూ ఉండటమే, డాక్టర్ గారి మీద నమ్మకంతో. లేదా ఎప్పుడు మీరు డాక్టర్ గారిని అనుభవాన్నిస్తూ ఈ మందు పనిచేస్తుందో లేదో అని ఎప్పుడు అనుమానంతో ఉంటే ఆ మందు పనిచేయదు, మీ జబ్బు నయం కాదు. అర్థమైంది గురుగారు, చాలా సింపుల్ గా చెప్పారు కానీ ఎంతో అర్థం ఉంది అందులో. ఇప్పుడు గురువు మీద సమర్పణ భావన అంటే గురువు వ్యక్తిగతంగా గురువు మీద సమర్పణ భావన ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎవరో యాక్సిడెంట్ అయిందండి, మరి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదో సర్జన్ దొరుకుతాడు, సర్జన్ సమర్పణ భావంతోనే ఆపరేషన్ టేబుల్ మీద పడుకోవాలి కదా. ఆ టైంలో ఆయన ఏం చేస్తున్నాడో లోపల ఆపరేషన్ చేస్తూ అది భగవంతుని మాత్రమే రక్షించగలగాలి, అవునా కదా. ఆ భగవంతుని మీద భారం వేసి వదిలేసి పడుకున్నారు కదా ఆపరేషన్ టేబుల్ మీద. ఇది కూడా అంతే, సమాజంలో గురువు అనే వ్యక్తి కూడా అది కేవలం ఒక ప్రొఫెషనల్ లాంటి వాడు అనమాట, ఒక డాక్టర్ లాంటి వాడు అక్కడ. లేదంటే ఇప్పుడు గురువు కూడా అందరు లాంటి వాడే, తన మోక్షం కోసం ఇప్పుడు ప్రయత్నంలో ఉంటాడు. ఇప్పుడు యాక్సిడెంట్ ఎవరికైనా అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందండి, ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో అతను కూడా గొప్ప సర్జన్ అయి ఉండొచ్చుగా. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో అతను కూడా పెద్ద గొప్ప సర్జన్ అయి ఉంటాడు. కార్ యాక్సిడెంట్ అయింది, అవుతుందా లేదా, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆయన కుర్ర డాక్టరు, ఆపరేషన్ చేసిన ఆయన కుర్ర డాక్టరే. ఎవరైతే పేషెంట్ ఏమో ఆయన ఏమో పెద్ద సీనియర్ సర్జన్, ఆయన అక్కడికి పోవాల్సిందే కదా, అవునా కదా. సో ఇక్కడ దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయన శరణాగతి పొందుతుంది, కుర్ర డాక్టర్కి నేనేంది శరణాగతి అంటే ఆయన కుర్ర డాక్టర్ కాదు అక్కడ శరణాగతి చేస్తుంది, అక్కడ భగవంతుడు కాపాడుతున్నాడు. ఆయన పెద్ద గొప్ప సర్జన్ తన జీవితంలో. కానీ కార్ యాక్సిడెంట్ అయింది కర్మానుసారం, కార్ యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్నాడు, అప్పుడు ఆయన కాపాడుతుంది ఆ భగవంతుడే, అంతేగాని ఆ కుర్ర డాక్టర్ కాదు. ఆయన శరణాగతి చేస్తుంది ఆ భగవంతుడికే చేస్తున్నాడు. ఆ టైంలో ఆ కుర్ర డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆపరేషన్ చేస్తున్నాడో ఆయన కేవలం మాధ్యమం అవుతున్నాడు అక్కడ, అంతవరకే. ఆధ్యాత్మిక యాత్ర కూడా అంతే. ఈ విషయాన్ని క్యాచ్ చేయరు జనం, అది ప్రాబ్లం. ఈ విషయాన్ని మీరు గమనిస్తే ఈ సమస్య అనేది తీరిపోతుంది. ప్రతి ఒక్కరు అనుమానం ఏమిటంటే మేము ఎలా వేరే వ్యక్తికి మేము సమర్పణ భావన చేయగలం, ఆయనకే గతి లేదు, ఆయన కూడా మనలాంటి వాడే కదా, గురువు కూడా ఆయన కూడా మనిషే కదా. ఈ భావనతో ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక యాత్ర ఎలా వస్తుంది అంటే అక్కడ వ్యక్తిని కాకుండా అతని పట్ల మనము చేస్తున్న శరణాగతిలో సర్వస్వం ఉందంటారు, ఆ భావన ఉన్నట్టు. ఇప్పుడు ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఒక పెద్ద గొప్ప సర్జన్ పోయి కుర్ర డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. ఆ కుర్ర డాక్టర్ కి ఆ నాలెడ్జ్ ఉంది, ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసు. అతను కూడా మెడిసిన్ చదివాడు, ఎంబీబీఎస్ చదివాడు, సర్జరీ చదివాడు. సో అతనికి ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసు, ఇంక మిగతాది అనవసరం. అదే విధంగా ఒక గురువు అనే వ్యక్తి ఉన్నాడంటే అతనికి వాళ్ళ పరంపరలో ఆయనకి ఆ దీక్షాధికారం ఇవ్వబడింది, ఆ శక్తిపాతం చేసేటువంటి అధికారం ఇవ్వబడింది, శక్తిని జాగృతం చేసే అధికారం ఇవ్వబడింది. కాబట్టి అతని దగ్గరికి వెళ్తున్నాం, అతని దగ్గర దీక్ష పొందుతున్నాం, అంతవరకే. అతను వ్యక్తిగతంగా మనకన్నా ఇంకా తక్కువ స్థితిలో ఉండొచ్చు ఆధ్యాత్మికంగా, అది మనకు అనవసరం. మనకేం జరుగుతుంది, గురువు అనే దాన్ని విస్మరించరాదు, ఆ గురువు అనే విషయాన్ని విస్మరించకూడదు కదా. ఇప్పుడు ఏ విధంగా అయితే పెద్ద గొప్ప సర్జన్ కి యాక్సిడెంట్ అయిందో పోయి కుర్ర డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయించుకుంటున్నాడు, కానీ ఆ క్షణంలో ఆ కుర్ర డాక్టరే అతనికి దేవుడు అంతే ఖచ్చితంగా. అదే విధంగా ఇంకొక ఉదాహరణ ఇస్తానండి. ఎవరో ఒక గొప్ప మంత్రి అయి ఉండొచ్చు, పెద్ద అధికారి అయి ఉండొచ్చు, ఏదో చట్టరీత్యా ఏదో సమస్యలు ఇరుక్కున్నాడు, కోర్టుకు వెళ్ళాడు,
ఒక కుర్రవాడై ఉంటాడు జడ్జి, ఆ జడ్జి ముందు నిలబడాలా పడలేదు అక్కడ. నిలబడాలి. నేను ప్రభుత్వంలో చాలా ఉన్నతాధికారిని, ఆ డాక్టరు నాకన్నా ప్రోటోకాల్లో నాకన్నా తక్కువ స్థాయిలో ఉండేవాడు, అతనికి ముందు నేను చేతులు కొట్టి నిలబడేది అంటే అక్కడ నిలబడుతుంది ఆ వ్యక్తి ముందు కాదు, అక్కడ ఆ న్యాయస్థానం ముందు నిలబడుతున్నాం, చట్టానికి ముందు నిలబడుతున్నాం. అక్కడ జడ్జి స్థానంలో ఎవరైతే కూర్చొని ఉన్నారో అతను కేవలం ఏం చేస్తున్నాడు, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాడు అంతవరకే. అంతేగాని ఇతనే ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నేను అతని ముందు నేను ఎలా చేతులు కొట్టుకొని నిలబడేది అని. అక్కడ అన్నమాట అర్థం చేసుకోవాల్సి. ఇది అర్థం చేసుకుంటే సమస్య క్లియర్ అయిపోతుంది. అప్పుడు గురువు మీద, ఆ గురుతత్వం మీద ఆ సమర్పణ భావన అనేది వస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర కూడా చక్కగా జరిగిపోతుంది. మెయిన్ సమస్య అంతా ఇది ఇక్కడే అనమాట. కన్ఫ్యూజన్ లో పెట్టిపోతారు. ఒక వ్యక్తి మానవ రూపంలో ఉన్న వ్యక్తికి మేము సమర్పణ భావన ఎలాగా, అతను కూడా మా లాంటి వాడే కదా, అతనేం భగవంతుడా అనే ప్రశ్న వస్తుంది. ఆ గురుతత్వమే భగవంతుడు అనే విషయాన్ని అక్కడ గుర్తు చేసుకోలేకపోతున్నారు, క్యాచ్ చేయలేకపోతున్నారు అక్కడ. అది క్యాచ్ చేస్తే అంటారు చూడండి, ప్రతి మనిషికి కూడా మోక్షం కావాలంటే అవసరమైన మూడు విషయాలు. ఒకటి మానవ జన్మ, మోక్షం కావాలన్నటువంటి ఆసక్తి, మూడవది గురువు. అంతే, ఈ మూడు ఉంటే సరిపోతుంది, ఏమీ అవసరం లేదు. అందులో ఉన్నటువంటి ఆ గురుతత్వంలో ఉన్నటువంటి మహత్వం అది. అంటే జనరల్ గా క్లారిటీ లేకపోయిన కారణం చేత అందరూ ఏదేదో యూట్యూబ్ లో వింటారు, ఏదేదో ఇంటర్నెట్ లో చదువుతుంటారు, ఎవరెవరో చెప్పింది ఏదో పట్టుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఆ కథ విని ఉంటారో లేదో, 11 మంది గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు చుట్టూ నిలబడి, ఒకరు ఏనుగు తాకు పట్టుకున్నారు, ఒకరేమో ఏనుగు తొండం పట్టుకున్నారు, ఒకరు ఏనుగు కాలు పట్టుకున్నారు. అందరూ వాళ్ళు చెప్తున్నారు ఏనుగు ఇలా ఉంటుంది అని. మరి ఎవరు అబద్ధం చెప్పడం లేదు, అది సంపూర్ణమైన కథ కాదు, సారాంశం కాదు. వాళ్ళు చెప్తుంది తప్పనే ఎవరు అంటం లేదు, అందరూ నిజమే మాట్లాడుతున్నారు. కానీ అది సంపూర్ణంగా లేదు స్టోరీ అంతా కూడా. మొత్తం దాని రూపాన్ని కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. అది ఇప్పుడు ఎవరికన్నా దివ్య దృష్టి వచ్చేసింది, వాడికి ఆ గుడ్డితనం పోయింది అనుకోండి, ఆ 11 మందిలో ఉదాహరణ, ఆ 11 మందిలో గుడ్డితనం పోయింది. ఇప్పుడు అతనికి ఒక్కసారిగా ఏనుగు అంతా దర్శనం అయింది. ఆ క్షణంలో అక్కడ ఒక క్షణం కూడా ఉండడు, ఇక వాళ్ళని వదిలేసేసి, వాళ్ళ కర్మకు వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయం చేయటం మొదలు పెడతారు, గొడవలు పట్టడం మొదలు పెడతారు. లేదు ఏనుగు ఇలా ఉంటే ఆయన ఏంది ఇలా అంటున్నాడు, నేను చెప్పిన అనుభవమే కరెక్ట్ అని ఎవరు, నాకు తెలుస్తూనే ఉంది, ఏనుగు కాలు పట్టుకునే ఉన్నాను, ఇందులో తప్పే ఉంది, ఇక్కడ నేను ఏం భ్రమ పడుతున్నాను అని అంటాడు అతను. ఇంకో ఆయన నుండి ఏనుగు తొండం పట్టుకొని ఉంటాడు, అరే బాబు నేను ఏనుగునే పట్టుకొని ఉన్నాను, నేనే కల్పించేం చెప్పడం లేదు, ఏనుగు ఇలా ఉంటుంది, తొండం కదులుతుంది కూడా అని చెప్తాడు అతను. ఎవరైతే మొత్తం విషయాన్ని గ్రహిస్తారో అక్కడ ఒక క్షణం కూడా ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వీళ్ళ దెబ్బలు ఎందుకు విషయం అర్థమైపోయింది కాబట్టి ఇంకా అంత. సో జనాలకి ఎక్కువగా ప్రజల్లో ఏమిటంటే సాధకులకి ఆ క్లారిటీ లేకపోవడం చేత వచ్చే సమస్య అన్నమాట. కదండి. చాలా సంతోషం గురుగారు. చాలా రహస్యాన్ని, పెద్ద పెద్ద విషయాల్ని, ఎన్నో అనుమానాలని చాలా డైలీ లైఫ్ లో ఉన్న చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో గుర్తుండిపోయేలాగా, అర్థమయ్యేలాగా సాధక స్థాయికి దిగి వచ్చి చాలా చక్కగా వివరించారు. ఇంకా దీంతో శక్తిపాతం ఎందుకు, గురువు ఎందుకు, గురుతత్వాన్ని ఎలా పట్టుకోవాలి, అలా పట్టుకున్నప్పుడు కర్మ నుంచి మనం ఎలా బయటపడతామో, ఇలా బయటపడినప్పుడు మోక్షానికి ఎలా చేరుకుంటామనే పెద్ద పెద్ద విషయాన్ని ఎలాంటి శ్లోకాలను ఏ కాంప్లికేషన్ లేకుండా చాలా యూసేజ్ లాంగ్వేజ్లో మా స్థాయికి దిగి వచ్చి చెప్పారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. సాధకు తరపున, నా తరపున మీకు అనంత కోటి ప్రణామాలు గురుగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది నేనేదో మీరు ప్రశ్నలు అడిగారు, నేనేదో చెప్పాను. ఇవి ఏంటంటే గురువు యొక్క సన్నిధిలో గురువుతో నిరంతరం సంభాషణతో సాధన చేస్తూ వెళ్తున్నప్పుడు
కొంచెం కొంచెం అనేది దీంట్లో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏదో నేను చెప్పాను, అందరూ అనుకుంటారు మాకు అర్థమైందని, కానీ ఇందులో సూక్ష్మమైన విషయాలు చాలా ఉంటాయి అన్నమాట. అది ఒక పట్టానది జీర్ణం కాదు. అర్థమైపోయిందేమో అనిపిస్తుంది కానీ అది జీర్ణం కాదు. లోతుల్లో సూక్ష్మంగా అది మనకి విషయం అర్థం అవుతుంది కానీ గట్టిగా డీప్ గా పట్టుకోలేకపోతామంటారు. అవును, అది మెయిన్ సమస్య. ఇక చక్కగా మీ సాధకులందరూ మీరు పరిచయం చేస్తుండే, మీరు ఎవరో అంటే మీ సాధకులు ఎక్కడ ఉన్నారు? అది హైదరాబాద్ లో అంటారా? అంటే మీ గురించి చెప్పండి, మీరు పరిచయం చేసుకుని తర్వాత. నా పేరు మహాలక్ష్మి. మా గురుగారు నాకు ఇచ్చిన యోగిక్ నేమ్ మహాయోగిని మహాలక్ష్మి. నేను విశాఖపట్నంలో ఉంటాను. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ వర్క్ చేస్తున్నారు. నేను గురువుగారి ద్వారా శక్తిపథ దీక్షను పొంది నేను సాధన చేస్తూ నా అనుమానాలని ఎప్పటికప్పుడు గురుగారు తెలుపుకుంటూ దాన్ని నివృత్తి చేసుకుంటూ సాధన ముందుకెళ్తూ నేను పొందిన ఆనందాన్ని అనుభవాన్ని గురుసేవలో భాగంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. గురుసేవలో చేసే అవకాశం గురు పరంపర నా గురువుగారు నాకు అందించారు. సో అందుకు సదా ఎప్పుడు రుణపడి ఉంటాను గురువుగారు. థ్యాంక్ యూ గురువుగారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడు అదే నేను అడగబోతున్నాను, మీరు చెప్తున్నారు. మా సాధకులందరికీ నేను దీక్ష ఇచ్చిన ప్రతి ఒక్క సాధకుడికి కూడా మీ యొక్క కృప మార్గదర్శనం ఎల్లప్పుడూ ఉండాలి. మా అదృష్టం మీరు ఇక్కడ సోషల్ మీడియాలో ఉండి ఎప్పటికప్పుడు మాకు అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ మాకు మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. నిరంతరం ఇలా మాకు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. సాధకుల తరపున నా తరపున అనంత కోటి వీడియో ఈ రోజు ఎక్కువ అయిపోతుంది. నేను ఎలాగో రిటైర్ అయి ఉన్నాను కాబట్టి నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి తప్పకుండా గురుగారు. ఇది అంటే ఒక రోజుతో ఒక వీడియోతో మాకు అయ్యేవి కావు. ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు వచ్చి మా సమస్యల డౌట్లు మేము అడుగుతూనే ఉంటాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అనంత కోటి ప్రణామాలు గురువు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, అయితే గాడ్ బ్లెస్ యూ.